భారీ పేలుడు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం. 9 మంది మృతి, పలు వాహనాలు దగ్ధం. 20 మందికి గాయాలు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని. రంగంలోకి ఎన్ఐఏ, ఫోరెన్సిక్ దళాలు. పరిస్థితిపైన మోదీ, అమిత్ షా సమీక్ష. పలు నగరాల్లో రెడ్ అలర్ట్. పేలుడు తర్వాత సిచ్యువేషన్, ఆ దృశ్యాలు చూడండి. పేలుడు అనంతరం ఘటనా స్థలంలో చెలరేగిన మంటలు. సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు. పేలుడు సంభవించిన ప్రాంతంలో అధికారులతో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో ఆ పేలుడు జరగగానే ఆ ధాటికి చెలరేగినటువంటి మంటలు మిగతా వాహనాలకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. చెల్లాచెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపైన మృతదేహాలు, క్షణాల్లో భారీ మంటలు. ఢిల్లీ పేలుడు పైన ప్రత్యక్ష సాక్షుల కథనం. ఎంత ఘోరం చూడండి. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న మన దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గిపాలయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతైనాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పేలుడు పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ ఖిలా మెట్రో స్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి ఈ పేలుడు సంభవించినట్టుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్ర కోణం వంటివి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఉగ్ర నెట్వర్క్కు తాజా పేలుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆ కోణానికి ఏమన్నా అంటే అరెస్ట్ అయిన వాళ్ళకి దీనికి ఏమైనా లింక్ ఉంటే మాత్రం మరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పలేదా? లేదు ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదా? ఆ దిశగా జరగలేదా? క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6:52 జరిగిన పేలుడు తర్వాత క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పలు కార్లు, ఆటోలు కాలి బూడిదైనాయి. ఆ వాహనాల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉన్నది. అధికారులు ఎర్రకోట సమీపంలో అత్యంత హై అలర్ట్ ప్రకటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి. 10 అగ్నిమాపక శకటాలతో ప్రయత్నించి 7:29 మంటల అదుపులోకి తీసుకురాగలిగారట. అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. అప్పటికే పలు వాహనాలు నామరూపాలు లేకుండా కాలిపోయినాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమైపోయి అక్కడంతా ఒక భీతావహ, హృదయ విదారక వాతావరణం నెలకొన్నది. ఇది ప్రమాదమా, ఉద్దేశపూర్వక విద్రోహ చర్యనా అనే వివరాలు తెలియాల్సి ఉన్నది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి 800 మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం కూడా అదిరిందని చాందినీ చౌక్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సంజయ్ భార్గవ్ తెలిపారు. మరి అంత భారీ పేలుడు ఎట్లా, ఏం పెట్టి పేల్చిరు అని ఇగో పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో కనిపించిన ఒక తూట అట. మరి ఎక్కడ తూట? ఇది ఎట్లా వచ్చింది? ఇక ఆ ప్రాంతం అయితే ఎంత భయంకరంగా ఉందో ఆ దృశ్యాలు, ఆ వీడియోలు మనం చూస్తే అర్థమవుతుంది. ఈ కారు చూడండి, కారులో ఒక పార్ట్ ఇది. ఘటనా స్థలానికి దూరంగా ఎగిరిపడ్డ ఒక కారు శకలం. అసలు వాటి ఆనవాళ్ళు కూడా లేవు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న 6 కార్లు, 2 ఈ రిక్షాలు, ఒక ఆటో కాలిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలిపోవడం ఈ పేలుడు తీవ్రతను చాటుతోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీఓ వరకు శబ్దం వినిపించింది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలు దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సహాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగినట్టు తొలుత వార్తలు వచ్చినాయి. తర్వాత హ్యుందై i20 కారు దీనికి కారణమని తేలింది. దానిలో 3 ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద కారు ఆగుతుండగానే పేలుడు సంభవించిందని అమిత్ షా ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. అంటే ఆ కారు అప్పుడే వచ్చింది, జస్ట్ ఆగింది, పేలింది. గాయపడ్డ వారి శరీరంలో ఎక్కడా లోహపు తునకలు కానీ గాయాలు కానీ కనిపించలేదని, పేలుళ్లలో ఇది అసాధారణమని మరో సీనియర్ అధికారి విశ్లేషించారు. ఎవరైతే గాయపడి
హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి లోపల ఎక్కడా కూడా అవి అంటే ఇప్పుడు మనం బుల్లెట్స్ లాంటి ఐరన్ వీటితోని తయారు చేస్తారు కదా వాటిని, ఎక్కడ కూడా వాళ్ళలో ఏ ఒక్క లోహపు తునక కూడా కనబడలేదట. మేకులు, రసాయనాలు, తీగలు వంటి అనుమానిత వస్తువులేమీ కనిపించలేదు. ఎలాంటి గొయ్యి కూడా ఏర్పడలేదు. మహమ్మద్ సల్మాన్ పేరిట ఈ కారు హర్యానాలో నమోదైందని తెలిపారు. ఆ వ్యక్తిని గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆగ్నేయ ఢిల్లీలోని ఓఖ్లాలో ఓ వ్యక్తికి తాను ఆ కారు విక్రయించాను అని, ఆ తర్వాత అంబాలాలోని మరో వ్యక్తి దాన్ని కొన్నట్లుగా సల్మాన్ చెప్పారని తెలుస్తుంది. సో దీని తర్వాత హైదరాబాద్లో కూడా అలర్ట్ చేసిరట. ఢిల్లీ పేలుళ్లతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రత కట్టుదిట్టం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్న పోలీసులు. మరి హైదరాబాద్కి ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో కూడా, ప్రతి నగరానికి ఏమైనా లింక్ ఉందా ఈ దేశంలో ఉన్న నగరాల కోణంలో కూడా చేస్తున్నారు. మొన్న ఒక ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. అంటే దేశంలో కెమికల్ బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సయ్యద్ అని హైదరాబాద్ ఉప్పరపల్లికి చెందిన ఒక అతను, డాక్టర్ అనుకుంటా, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిండు. తను ఉన్నాడు అందులో. యూట్యూబ్లో అండ్ ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా తెలుసుకుని మొత్తం ఐటమ్స్ అన్ని కొనుగోలు చేసి ఆ కెమికల్ బాంబు తయారు చేయడానికి రెడీ అవుతున్నారట. రిసిన్ అనే ఆ కెమికల్ ఆ బాంబు వల్ల దాన్ని కనుక ప్రజల మీదకి ప్రయోగిస్తే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా దారుణమైన వార్త ఇది. సో 12వ పేజీలో 12th పేజ్ ఒకసారి చూద్దాం. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. ఇగో ఎర్రకోట సమీపంలో పేలుడు ధాటికి చెలరేగిన మంటలు, ధ్వంసమైన వాహనాలు ఎక్కడికక్కడ. ఇక్కడ చూడండి, పేలుడు తీవ్రతకు పూర్తిగా ఛిద్రమైన ఒక వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది. అంటే అసలు ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి అన్న దాని విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే ఏం వాడి ఆ పేలుడు సంభవించింది అని, ఏం వాడి ఆ పేలుళ్ళు జరిపారని. సో ఒక మ్యాప్ వేసినారు చూడండి. ఇక్కడ ఢిల్లీ నగరంలో ఇక ప్రమాదం జరిగింది. ఇక్కడ ఎర్రకోట ఉంటుంది. మెట్రో పేలుడు జరిగిన ఎర్రకోట మెట్రో స్టేషన్ ప్రాంతం, చాందినీ చౌక్, శీష్గంజ్ గురుద్వారా, ఎర్రకోట. సో ఇక్కడున్న అక్కడ జరిగింది. ఎర్రకోట సమీపంలో పేలుడు తీవ్రతకు చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు. దేశంలో భారీ పేలుళ్లలో కొన్ని, అందులో ఇదొకటి. ముంబై లోకల్ రైల్లో వరుస పేలుళ్లు, 189 మంది చచ్చిపోయారు, 824 మంది గాయాలని 2006 సంవత్సరంలో. 2007లో ఢిల్లీలోని కరోల్బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్లో వరుస పేలుళ్లు, 26 మంది చచ్చిపోయారు. 2011 ముంబైలో జరిగింది, 27 మంది చచ్చిపోయారు. 2013లో 18 మంది చచ్చిపోయారు. హైదరాబాద్లో జంటా పేలుళ్లు, లుంబిని పార్క్ అండ్ గోకుల్ చాట్ దగ్గర జరిగిన ప్రమాదం. 2013లోనే బీహార్లోని బౌద్ధ్ గయాలో జరిగింది, 2 బౌద్ధ భిక్షువుల గాయాలైనవి. 2017 మధ్యప్రదేశ్లో జరిగింది, అక్కడే ఏం గాయాలు కాలే. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2024లో జరిగింది, 10 మందికి గాయాలైనవి. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు. చాలా కాలంగా ప్రశాంతంగా ఉంది. సో మేజర్ పేలుడు మాత్రం హైదరాబాద్లోనే జరిగింది 2013. ఆ తర్వాత నుంచి ఎక్కడా కూడా పెద్దగా లేదు. కానీ మళ్ళీ ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడ్డది. ఇగో